ఎలా అవుతుందిరా? చెక్కు మీద దివ్య బదులు టెస్ట్ చేసి చూద్దాం. ఎందుకు పౌడర్ నోరు జారావు? ఏదో ఫ్లోలో వచ్చిందే. ఇప్పుడు ఆయన దాని గురించి ఆలోచిస్తున్నారు. హలో, ఎవరు? అమ్మా దివ్య, నువ్వా? ఎన్ని సంవత్సరాల తర్వాత కాల్ చేసావమ్మా? నేను చూడాలనుంది. ఎక్కడున్నావమ్మా? స్కూల్ దగ్గర ఉన్నావా? ఇప్పుడే వస్తానమ్మా. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. దివ్య కాల్ చేసింది, స్కూల్ దగ్గర ఉందంట. వెళ్ళి దివ్యని తీసుకొస్తాను. అయ్యో, అది ఫోన్ చేయడం ఏంటి తాతయ్య? నేను ముందే చెప్పాను కదా ఆ దివ్య నమ్మకూడదని. వెళ్ళండి తాతయ్య, వెళ్ళి వాళ్ళు కలవకుండా చేయండి. త్వరగా వెళ్ళు పౌడరు. వాయమ్మో, ఈ పాటికి అభి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉంటాడేమో. దివ్యం చూసేశాడేమో. దేవుడా, నాకు బీపీ పెంచి గుండె పొడితో పోవాలని ప్లాన్ చేశావా ఏంటి? ఛే! వాయమ్మో, ఈడింది నాకంటే ముందు బయలుదేరాడు. నా వెనకే వస్తున్నాడేందే? అంటే నన్ను ఫాలో చేస్తున్నాడా ఏందే? దివ్య గురించి నాకు తెలిసిందని వీడికి డౌట్ వచ్చిందా? అందుకే దివ్యతో ఫోన్లో మాట్లాడినట్టు గాల్లో బాణం వేశాడా? వామ్మో, ఇప్పుడు నేను స్కూల్ దగ్గర ఆగితే ఇరుక్కుపోతానే. ఈ నెల తప్పించాలే. ఎవర్రా అది? ఎవర్రా ఎగ్తో కొట్టింది? నో డౌట్, నేను దివ్యని కలవకుండా ఎవరో ఆపుతున్నారు. దివ్య కూడా నా నుంచి తప్పించుకుంటుంది. దివ్య ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడే నాకు దొరుకుతుంది. ఈరోజు నన్ను ఇక్కడ చూసింది కాబట్టి మళ్ళీ రాకపోవచ్చు. నేను రేపు వస్తాను. ఎవడు వాడు?
నాకే ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను డబ్బులు కొట్టేయడం నిజంగానే చూసాడా? వీడియో తీశాడా? దొంగ సొమ్ములో షేర్ అడిగితే ఇవ్వకూడదు, వాడు ఫేక్ అయి ఉంటాడు. అర్జెంటుగా ఈ డబ్బుల్ని ఎవరికైనా అప్పివ్వడమో బ్యాంకులో వేయడమో చేయాలి. సార్, స్కూల్ బిల్ కొట్టినా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి సార్? ఆ మాట నేను అనాలి. ప్రేయర్కి వెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ డబ్బులేంటి సార్? అది ఈ డబ్బులు నిన్న జానకి మేడం ఇంట్లో డబ్బులు పోయినాయి, ఈ రోజు మీ చేతులకి ఈ డబ్బులు వచ్చాయి. కొంపదీసి ఇవి ఆ డబ్బులు కాదు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇవి నా డబ్బులు, నా కష్టార్జితం. నేను చెమటోర్చి సంపాదించిన డబ్బులు. మరి స్కూల్ కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఎందుకంటే అది ఆ సైన్స్ టీచర్ సుబ్బారావు ఉన్నాడు, ఆయనకేదో అవసరం అంటేను అప్పుగా ఇవ్వడానికి తెచ్చాను. సుబ్బారావు సార్ మిమ్మల్ని అప్పు అడిగారా? ఏ, నువ్వు అడగలేదా? నువ్వు 3 రూపాయలు వడ్డే ఇస్తున్నావు, ఆయన 7 రూపాయలు ఇస్తా అంటున్నాడు. మీ వ్యాపారమే బాగుంది సార్. టీచర్ ఉద్యోగం అనేసి వడ్డీ వ్యాపారం చేసుకోండి. చేంజ్ కోసం ఎంతసేపు వెళ్లారు? చేంజ్ దొరకపోతే తర్వాత ఇచ్చేవాళ్ళం కదా. ఆటో వాడు తెలిసినవాడే కదా. ఇచ్చేసానులేండి. ప్రేయర్ అయిపోయిందా? అయిపోయింది. పిల్లలు క్లాస్ లో కూడా వెళ్లారు. మేడం మేడం, నిన్న మీ ఇంట్లో పోయిన డబ్బులు ప్రేమ్ సార్ దగ్గర ఉన్నాయి. అవునా? ఇందాక ప్రేమ్ సార్ దగ్గర ఆ డబ్బులు చూశాను మేడం. అంటే అది ఖచ్చితంగా మీ దగ్గర కొట్టేసిన డబ్బులై ఉంటది మేడం. ఇందాక చారుకేశ గారి ఫోన్ కాల్, ఇప్పుడు ఇది చూస్తుంటే తనే దొంగతనం చేసినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. రండి వెళ్ళి నిలదీద్దాం. రండి. అతను ఎక్కడున్నాడు? అక్కడున్నాడు మేడం. రండి సార్. ఏయ్, ఆగు ఆగు, ఆ డబ్బులు ఇలా ఇవ్వు. నా డబ్బులు మీకెందుకు ఇవ్వాలి? అవి నీ డబ్బులు కాదు, స్కూల్ డబ్బులు. ప్రిన్సిపల్ గారు జానకి గారికి ఇస్తే నువ్వు కొట్టేశావు. అవి ఆ డబ్బులే, ఇవ్వు. ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఆడది నా పెళ్ళామంటే ఎలా సార్? ఇవి నా డబ్బులు. ఎవరి దగ్గర కొట్టేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి మేడం, బెదిరిస్తున్నారా? నువ్వు మారిపోయావు అని నమ్మి నిన్నింటి వరకు రానిచ్చాను. నీ నీచపు బుద్ధి తెలియక నొప్పి అంటే సింపతి చూపించాను. మంచి వాళ్ళ నటిస్తూ నన్ను ఇరికించాలని చూస్తావా? నేను నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే నువ్వు నాకు ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకుంటున్నావు. మీరేం నా ఫ్యామిలీని ఉద్ధరించాల్సిన అవసరం లేదండి. మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. మరెందుకు దొంగతనం చేశావు? దొంగిలించానని ఒప్పుకున్నానా? ఈ డబ్బులు నీకెక్కడివి? నేనేం బెగ్గర్ని కాదు, జాబ్ చేస్తున్నాను. ఇందాక సుబ్బారావు గారికి అప్పుగా ఇవ్వడానికి డబ్బులు తెచ్చాను అని కుమార్తో చెప్పావంట. నీ దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు అని సుబ్బారావు గారు కూడా కుమార్తో చెప్పారంట. అంటే నువ్వు అబద్ధం ఆడావు, దొంగతనం కూడా నువ్వే చేశావు. బాగుంది మేడం, బాగుంది. మీ కూతురి కోసం మీరు స్కూల్ డబ్బులు కొట్టేసి ఆ నింద నా పైన వేస్తున్నారా? నీళ్ళ డబ్బుల కోసం గడిదైన క్యారెక్టర్ కాతంది. ఆగండి ఆగండి, మీ దగ్గర కూడా వస్తున్నాను సార్. ఆవిడ్ని ఒక్క మాట అంటే చాలు ఒంటి కాలు మీద లేస్తారు. ఇంతకీ తమరు ఆవిడ కొలీగా, లేక నైబరా, లేక బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ అంటే చాలా గౌరవమైన పదం కదా. మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంటే బాగుంటుందేమో. నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మారతావని జాలిపడి వదిలేస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావా? నిన్ను క్షమించడమే నేను చేసిన పెద్ద పాపం. హలో మేడం, అంతొద్దు. నేను మర్యాదస్తుని కాబట్టి ఆ రోజు మనసులో మాట బయట పెట్టాను. మీరు గుట్టు చప్పుడు కాకుండా
చాటుమాటుగా సాగిస్తున్నాడు. ఏయ్, నిన్ను సార్ వాడేం మాట్లాడుతున్నాడు విన్నారుగా. హలో, నిప్పులేందే పొగరాదు సార్. మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తాను నిన్ను. ఏయ్, చూడండి సార్. సార్ వాడి దగ్గర ఉన్న డబ్బులు మీరు జానకి గారికి ఇచ్చినవే. సుబ్బారావు గారికి అప్పివ్వడానికి తన సొంత డబ్బులు తీసుకొచ్చారని అబద్ధం ఆడుతున్నాడు. సార్, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నేను ఎంతో మందికి అప్పులు ఇచ్చాను. హే కుమార్, నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావా లేదా? ఏ సుబ్బారావు, మీరు నన్ను 5 లక్షలు అడిగారా లేదా? అడిగాను. అదిగోండి సార్, విన్నారా సార్? సుబ్బారావు గారికి ఇవ్వడానికి నా డబ్బులు తీసుకొచ్చాను. ఇది చూసి వీళ్ళు నా పైన నింద మోపుతున్నారు. ఇదెక్కడ న్యాయం సార్? అవి కొట్టేసిన డబ్బులే నీ కష్టార్జితం కాదు. ఆంజనేయులు, నువ్వు కాస్త ఆగుతావా? సార్ వాడు ప్రేమరాజు డబ్బులు కొట్టేశాడని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? లేదు కదా? అది కాదు సార్. చూడమ్మా, సాక్ష్యం లేకుండా ఊరికే మాట్లాడటం మంచిది కాదు. డబ్బు గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు అర్థమైంది. ఈ రోజు రేపు టైం ఉంది కదా, ఆ డబ్బు ఏమైందో కనిపెడదాం. అంతే తప్ప ఇలా గొడవ పడితే చైర్మన్ గారికి తెలిసిందంటే బాగోదు. మీరందరూ క్లాసులకు వెళ్ళండి, పిల్లలు వెయిట్ చేస్తున్నారు. గో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారేంటి? మీ ఇద్దరు వెళ్ళి అక్కడ గోడ కుర్చీ వేయండి. నా కోసం వాళ్ళకెందుకు సార్ పనిష్మెంట్ ఇస్తారు? నీ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి. గోడ కుర్చీ వేస్తారా లేదా? వేయండి. ఇంకెవరైనా మంగ తరపు నుంచి మాట్లాడతారా? ఎందుకు సార్ బెదిరిస్తున్నారు? నువ్వేంటి ఎదిరిస్తున్నావు? మీ అమ్మను చూసుకుని పొగరా? బయట తను అరిచి ఇక్కడ నువ్వు అరిస్తే నేను కాముగా ఉంటాననుకుంటున్నావా? మీ అమ్మే అనుకుంటే నువ్వు పొగరగానే ఉన్నావే. అంటే నన్నారండి. మా మమ్మీని ఎందుకు అంటున్నారు సార్? మా మమ్మీని ఏమన్నా అన్నారంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏయ్, హలో, ఏంటా చూపు? వేళ్ళంత లేవు, టీచర్కి ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఇలా కాదు, పనిష్మెంట్ ఇస్తేనే కానీ నీకు బుద్ధి రాదు. ఇలా రా, రా, ఇలా రా. ఏమైందండి? ఎందుకు పక్కకి వెళ్లారు? కొన్ని చెత్త కళ్ళు, కంపు నోళ్లు ఉంటాయండి. వాళ్ళ కళ్ళల్లో పడకుండా ఆ నోళ్లలో నానకుండా ఉంటే మంచిది. చెయ్యాల్సినవన్నీ చాటుగా చేస్తూ బయట పద్ధతిగా ఉంటే సరిపోతుందా? మర్యాదగా అన్నం తింటావా లేక తన్నులు తింటావా? ప్రతిసారి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటాం. మరి నువ్వు 4 తంతే నేను 2 కొట్టలేనా? ఏంటి ప్రేమరాజ్, కయ్యానికి కాలు దూతున్నావు? చైర్మన్ సార్కి చెప్పి నిన్ను సస్పెండ్ చేయించమంటావా? ఈ ముక్క వాళ్ళతో కూడా చెప్పండి సార్. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. కుమార్, మేడం, మంగ ఇంకా రాలేదేంటి? ఆడుకుంటున్నారేమో మేడం. అదేంటి, రోజు లంచ్ తిన్న తర్వాత కదా ఆడుకోవడానికి వెళ్తుంది. మిస్ మిస్ జై, శ్రియా, ఏంటి ఇలా వచ్చారు? మంగని స్టోర్ రూమ్ లో పెట్టి లాక్ చేశారు మిస్. ఎవరు? ప్రేమ్ సార్.
చిన్న పిల్లని స్టోర్ రూమ్ లో బంధిస్తావా? నువ్వు మనిషివా రాక్షసుడివా? హలో, మంగ తన కూతురు, నీ కూతురు అయినట్టు అడుస్తున్నావేంటి? మంగనెందుకు స్టోర్ రూమ్ లో లాక్ చేసావు? క్లాస్ రూమ్ లో నన్ను ఎదిరించి మాట్లాడింది, పనిష్మెంట్ ఇచ్చాను. చిన్న పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వడం ఏంటయ్యా? ఆ పిల్లకు చాలా పొగరు సార్. నా మీద ఉన్న కోపాన్ని మంగ మీద చూపిస్తున్నావా? తనకి హెల్త్ బాలేదని నీకు తెలీదా? చిన్నపిల్లల పైన నీ సాడిజం. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా టీచరు. పిల్లలు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వరా? క్లాస్ రూమ్ లో పనిష్మెంట్ ఇవ్వాలి గాని స్టోర్ రూమ్ లో వేయడమేంటి? తనెంత టెన్షన్ పడుతూ ఉంటుందో. మంగకేమైనా అవ్వాలి, నేను చంపేస్తాను. ప్లీజ్ మీరు ఏడవకండి, మంగకేం కాదు. వెంటనే ఆపరేషన్ చేయాలి అంటున్నారు. పోను పోను మంగకి ఆకలి తగ్గిపోతుందంట, తిన్నది డైజెషన్ అవ్వదంట, కళ్ళు తిరగడమో కళ్ళు కనిపించకపోవడమో జరుగుతుందంట. ఆ స్థితి వరకు వెళ్ళకూడదు అంటున్నారండి. ఏమండి? నాకు మంగ కావాలి. ఏం చేసైనా సరే మంగని బ్రతికించుకోవాలి. అభిరామ్ సార్ చెక్ ఇచ్చారు కదండి, వెంటనే మంగకి ఆపరేషన్ చేపిద్దాం. ఆ డబ్బు నేను తీసుకోలేనండి. ఎందుకండి? ప్లీజ్ కారణాలు అడగండి. అయితే ఇన్సూరెన్స్ డబ్బులకు అప్లై చేద్దామండి. ఇన్సూరెన్స్ ఏంటండి? సారీ, ఇన్సూరెన్స్ కాదు. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేశారు కదా, మీరు నేను సైన్ కూడా చేశాము, ఫొటోస్ కూడా దిగాము. అవును, అదేమైందండి? ఆ డబ్బులు వస్తాయా? ఇప్పుడే కనుక్కుంటాను, వెంటనే డబ్బులు వచ్చేలా ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ త్వరగా పని చేయండి. అలాగే, సరే. సార్, ఏమండి, మంగ ఆధార్ కార్డు ఇవ్వండి. ఎందుకండి? అదే సీఎం ఆఫీస్ నుంచి ఫండ్ రిలీజ్ చేయించే పర్సన్ వచ్చారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరెందుకు ఇంట్లోకి వచ్చారు? వస్తే ఏమైందండి? కూర్చోండి, నేను ఆధార్ కార్డు తీసుకొస్తాను. ఫామ్ ఫిలప్ చేయాలి కదా సార్. ఎదిగోండి సార్. ఆంజనేయులు కదా? అవును. మరి ఆధార్ కార్డులో పాప తండ్రి పేరు చాణక్య అని రాసింది. అవునండి, పాప తండ్రి ఆయనే. అదేంటండి, ఈయన కాదా? ప్లీజ్, మీరేం చేశారు ఆంజనేయులు గారు? అతను సీఎం ఆఫీస్ నుంచి రాలేదా? ఇన్సూరెన్స్ ఏజెంటా? సారీ అండి, ఇదంతా తప్పని తెలుసు, కానీ ఎలాగైనా మంగకు ఆపరేషన్ చేయించాలని తప్పనిసరి మిమ్మల్ని చీట్ చేశాను. నాకు ఆల్రెడీ పాలసీ ఉంది. అదే పాలసీలో వైఫ్ గా మిమ్మల్ని, డాక్టర్ గా మంగను యాడ్ చేస్తే వెంటనే డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చని తెలుసుకుని ఆ రోజు మీకు తెలియకుండా మిమ్మల్ని మంగను నా పాలసీలో యాడ్ చేయించాను. మీకు చెబితే ఒప్పుకోరని మీకు చెప్పకుండా చేశాను.
ఆపరేషన్ కంప్లీట్ అయి మంగ సేఫ్ అయ్యాక నిజం చెప్పొచ్చని అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని అబద్ధం చెప్పానండి. ఇది మిమ్మల్ని మోసం చేయటమే, కానీ ఇదంతా మంగ కోసం. సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాలని చేయలేదు. మంగ ప్రాణం నిలబెట్టాలని చేశాను. ఐఎమ్ వెరీ సారీ అండి. ఎవరండి మీరు? నాకన్నా ఎక్కువగా మంగ గురించి ఆలోచిస్తున్నారు. ఆ రోజు కూడా అడవిలో దీనికి ఊపిరి పోశారు. అడుగడుగున మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి? అయ్యో, అవేం మాట్లాడండి. భర్త లేని ఆడదంటే చాలా మంది మగాళ్ళకి ఒక అవకాశం లాంటిది. తమ అవసరాలు తీర్చమని వెంట పడతారు, వేధిస్తారు, బాధ పెడతారు. కానీ మీరు ఆపదలో ఆదుకుంటున్నారు, మా కష్టాల్ని తీరుస్తున్నారు. మీలాంటి మంచి మనిషి గొప్ప స్నేహితుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం అండి, నా అదృష్టం. మీరు చెప్పిన అబద్ధం, చేసిన మోసం మంగ కోసమని తెలిసాక అది తప్పు కాదనిపించింది. అందులో మీ స్వార్థం లేదు. మంచి మనసుతో మీరు చేసింది ఒప్పే. నేను తప్పు పట్టను, అపార్థం చేసుకోనండి, మిమ్మల్ని నిలదీయను. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను అవన్నీ నమ్మనండి. నేను నమ్ముతాను. కళ్ళ ముందు సాక్ష్యంగా మంగ కనిపించట్లేదా మీకు? ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి మీకు? నా వల్ల మంగ బతికితే చాలు కదండి. వద్దండి, అవసరమైతే నా కూతురి కోసం నా ప్రాణాలు ఇస్తాను, కానీ నా దురదృష్టాన్ని మీకు అంటగట్టను. నా ఒంటరి జీవితంలో దేవుడు పంపించిన మంచి స్నేహితులు మీరు. మానవత్వం పరిమళించే మంచి మనసు మీది. మీ చిరునవ్వుని, సంతోషాన్ని చెరిపేయలేను. అది కాదండి. ప్లీజ్, నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం మాకు చాలా మంచిది, కానీ మీకు మంచిది కాదండి. నాకేం కాదండి, మీరు అపోహపడుతున్నారు. ఒకసారి జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుందేమో అని భయపడుతున్నారు. నాది భయం కాదండి, అనుభవం. నన్ను కన్న నా తల్లి నుంచి, ఆ తల్లిని కన్న తల్లి నుంచి, నేను కన్న నా బిడ్డ వరకు అందరూ నా వల్ల బాధపడిన వారే. కన్న తండ్రి, కట్టుకున్న భర్త నా కోసం చనిపోయారు. ఇప్పుడు నా కూతురు చావుతో పోరాడుతోంది. ఇంత చూశాక కూడా మీరు నన్ను తప్పు చేయమంటారా? నా వల్ల కాదండి. మంగని నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను, అందుకోసం మిమ్మల్ని బలి పెట్టలేను. మీరిప్పుడు ఆవేశంలో ఉన్నారు. ఇది ఇక్కడ పెట్టి వెళ్తాను. బాగా ఆలోచించండి. నా నిర్ణయం సరైందని మీకు అనిపిస్తే
తిను. తినబుద్ధి కావట్లేదు మమ్మీ. తినాలమ్మా, లేదంటే నీరసం వస్తుంది. కొంచెం. ఏమైంది మంగా? తల నొప్పిగా ఉంది మమ్మీ. కళ్ళు తిరుగుతున్నాయి. అరే మంగా, ఎస్ఐ గారు, మా ప్రిన్సిపల్ సారు బ్యాంకులో డిపాజిట్ చేయమని ఈ జానకీదేవికి 5 లక్షలు ఇచ్చారు. ఈ జానకీదేవి కూతురు మంగకు పాపం హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేయించడానికి 10 లక్షలు కావాలి. అందుకని ప్రిన్సిపల్ గారు ఇచ్చిన ఆ 5 లక్షలు నొక్కేసి డబ్బులు పోయాయని అబద్ధాలు చెప్తున్నారు. ఇదేంటి జరిగింది? ఏయ్, అలాంటి నీచమైన పని చేయడానికి నేను నీలాంటి దాన్ని కాదు. సార్, వీడే సార్ ఆ డబ్బు కొట్టేశాడు. మళ్ళీ మాపై నింద వేస్తున్నాడు. సార్, వీడు పెద్ద ఫ్రాడ్ సార్, దొంగ, రోగ్. హలో, ఇప్పుడు డబ్బులు నా దగ్గర ఉన్నాయా, నీ దగ్గర ఉన్నాయా? నీ దగ్గరే ఉన్నాయరా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. తప్పకుండా. మీరు కొట్టేసిన డబ్బులు నా దగ్గర లేవు, మీ దగ్గర ఉన్నాయి. ఇవే అవి కాదు, ఇవి నా డబ్బులు. ఇవి మీ డబ్బులే అనడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ఈ డబ్బులు మీకు ఎలా వచ్చాయో ఆ ఆధారం మాకు కావాలి. లేదంటే మీరు ఈ డబ్బులు దొంగతనం చేసి సంపాదించారనుకోవాల్సి వస్తుంది. సార్ పట్టుకోండి, సార్ పట్టుకోండి. పక్కాగా ఇది దొంగతనమే సార్. ఈవిడికి అతనికి ఎఫ్ఐఆర్ ఉంది. అందుకే తన కూతురు కోసం ఇతను హీరోలా 5 లక్షలు కొట్టేశాడు. ఇదే నిజం సార్. రేయ్, చూసారా సార్, మీ ముందే ఎలా దౌర్జన్యం చేస్తున్నాడో. మిస్టర్ ఆంజనేయులు, మర్యాదగా నిజం చెప్పండి. సార్, నేను నిజంగానే ఏ దొంగతనం చెయ్యలేదు సార్. నీ మీద నమ్మకం ఉంది ఆంజనేయులు. నీకు ఆ డబ్బు ఎలా వచ్చిందో నిజం చెప్పు, సాక్ష్యం చూపించు. వాళ్ళ మధ్యనున్న ఎఫ్ఐఆరే సాక్ష్యం. అంతకు మించిన ఎవిడెన్సే లేదు. మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తాను. చూసారా సార్, తోడు దొంగలిద్దరికి ఎలా కోపం వచ్చేస్తుందో. ఎంత అందంగా ఉన్నావే, నీకంత వయసు పిల్లుందంటే ఎవ్వరూ నమ్మరు. ఇంకా లేతగా ఉన్నావు.
అందాన్ని పొగిడితే ఆనందపడాలి మేడం, అరవకూడదు, ఆస్వాదించాలి. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా జిగుప్సగా ఉంది. మర్యాదగా బయటికి వెళ్ళు. నీకు అసహ్యం వెయ్యని, జిగుప్స కలగని, కోపం రాని, ఇంకేదైనా కాని నా బాకీ నేను వసూలు చేసుకోకుండా నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్ను అందరి ముందు చెప్పుతో కొట్టి అవమానించావు. ఆ అంజీగాడు కూడా నా మీద చేయి చేసుకున్నాడు. అందుకే వాడిని స్టేషన్కి పంపించా. అట్నుంచి అటు జైలుకు వెళ్తాడు. వాడిపై నా పగ తీరిపోతుంది. మరి నీ పైన పగ ఎలా తీరాలి, ఏ రకంగా తీర్చుకోవాలి? అసలే బోల్డ్ అంత బాధలో ఉన్నావు. ఈ రోజో రేపో ఆపరేషన్ చేయకపోతే ఎల్లుండు కల్లా ఆ పిల్ల ఫోటోకి దండ పడుతుంది. అది నిజమా కాదా? నిజం కాబట్టే కదా అంత టెన్షన్ పడుతున్నావు. నీకు తోడుగా ఉన్నవాడేమో స్టేషన్కి పోయాడు. ఆ ఆయమ్మలాంటోళ్ళు సానుభూతి చూపిస్తారే తప్ప డబ్బులివ్వరా. ప్రిన్సిపల్ గారు చేతులెత్తేశారు. ఇక నిన్ను ఆదుకునేవాడెవడు? నేను తప్ప ఎవ్వడూ లేడు. నేనే నీకు దిక్కు. ఆడపిల్లవి, తిరిగి చెప్పుతో కొట్టలేను. ఆపదలో ఉన్నావు, అవమానించలేను. కాబట్టి ఒక పని చెయ్యి. ఒక రాత్రికి నా భార్యగా ఉండు. నీ కూతుర్ని బతికిస్తాను. అరవకు. నీకిస్తున్న ఆఖరి అవకాశం. 10 చాలకపోతే 20 ఇస్తాను. దగ్గరుండి నీ కూతురికి ఆపరేషన్ చేయిస్తాను. సాయంత్రంలోపు సమాధానం చెప్పి రాత్రికి రెడీగా ఉండు. లేదంటే తెల్లారేసరికి నీ బతుకు, నీ కూతురు బతుకు తెల్లారిపోతాయి. నా ఫోను ఆన్లో పెట్టి వెయిట్ చేస్తాను. కాల్ చేయి. వస్తా డార్లింగ్. వస్తా డార్లింగ్. ఆ వెధవ మిమ్మల్ని ఏం చేయలేదు కదా? మీకేం అవ్వలేదు కదా మేడం? సత్యవతి, కాసేపు మంగకు తోడుగా ఉండు. ఒక చిన్న పనుంది, చేసుకొనొస్తాను. సరే మేడం. నొప్పిగా ఉందా అండి? నొప్పి ఇక్కడ లేదండి, ఇక్కడుంది. అయినా మీరెందుకు వచ్చారండి? ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్కి రావచ్చా? మీరెందుకు వచ్చారండి? ఎంతో మంచివారు. ఒక అపరాధిలా అరెస్ట్ అయ్యి స్టేషన్కి రావచ్చా? మీరు దొంగతనం చేయలేదు అని నాకు తెలుసు. మీ దగ్గర అంత డబ్బు లేదని కూడా నాకు తెలుసు. దయచేసి ఆ డబ్బు మీకు ఎవరిచ్చారో నిజం చెప్పండి. పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు. అది నా డబ్బేనండి. నిజంగా మీ దగ్గర అంత డబ్బే ఉంటే ఇన్నాళ్ళు ఆగేవారా? నాకెప్పుడో ఇచ్చేసి ఉండేవారు. అంటే నా దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి? ప్లీజ్ అండి, మీలాంటి వాళ్ళు అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్తే మీరు బయటపడతారు. నేను నిజమే చెప్తున్నాను. నేను మీకు కాబోయే భార్యనని ఎందుకు చెప్పారు? మనం పెళ్లి చేసుకుంటే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మంగకు వెంటనే ఆపరేషన్ చేయించొచ్చు. ఆ ఆలోచన మానుకోమని చెప్పాను కదా. నేనెంత దురదృష్టవంతురాలనో మీకిప్పుడైనా అర్థమైందా? నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నారో లేదో ఇలా నేరస్తులాగా స్టేషన్ దాకా వచ్చారు.
నన్ను పెళ్లి చేసుకుంటే జైలుకి వెళ్తారు, ఉరి శిక్ష కూడా పడుతుందేమో. అందుకేనండి వద్దన్నాను. ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించండి. మా గురించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. డబ్బుల గురించి నేను వేరే ప్రయత్నం చేస్తాను. మీరు నిజం చెప్పి బయటపడండి ప్లీజ్. లేదండి, మంగ కోసం మీకోసం అవసరమైతే జైలు కూడా వెళ్తాను. ఉరిశిక్ష పడినా హాయిగా ప్రాణాలిస్తాను. అంతే తప్ప నా నిర్ణయం మార్చుకోను.